So let us learn the new topic today. That is, I will write some sentences. నేను కొన్ని sentences రాస్తాను ఇక్కడ. Remember, we have learnt tenses, right? So నేను రాసే tenses ఏ టెన్స్లో గుర్తుపట్టండి. ఓకే, 12 tenses ఉన్నాయి కదా, ఆ 12 tensesలో ఏ టెన్సెస్లో గుర్తుపట్టండి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్. I am a student. Okay, second one. She is a doctor. Third one. They are my friends. Shortcut. Okay, and fourth one. I have a car. I have a car. Fifth one. She has a necklace. Okay, so if you see ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బేసిక్ ఒక సెంటెన్స్ యొక్క బేసిక్ రూల్ ఏంటి? సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ వర్బ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నా ఉండకపోయినా ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ ఐ, షీ, దే, ఐ, షీ. ఓకే, సబ్జెక్ట్ ఉంది. ఓకే, వర్బ్, వేర్ ఈజ్ ఎ వర్బ్? దేర్ ఈజ్ నో వర్బ్. వాట్ ఆర్ వర్బ్స్? ఈట్, డూ, డ్రింక్, ఎట్సెట్రా వర్డ్స్ ఆర్ వర్బ్స్. ఓకే, ఇక్కడ వర్బ్ లేదు కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్. ఇవి హెల్పింగ్ వర్బ్స్ కదా, మనకు తెలుసు. 16 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. యాక్సిలరీ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అంటామని తెలుసు మనకు. సో ఈ సెంటెన్సెస్ ఏ టెన్స్లో ఉన్నాయో మనకు తెలియట్లేదు కదా. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే వర్బ్ ప్లేస్లో, ఓకే రైట్, వర్బ్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్స్ వచ్చినాయి. ఓకే, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. ఓకే, వర్బ్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ వచ్చినట్టయితే, వర్బ్ ప్లేస్ క్లియర్లీ, లిజన్ క్లియర్లీ. ఓకే, వర్బ్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ వచ్చినట్టయితే ఆ సెంటెన్సు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని అర్థం. ఓకే, సో ఎప్పుడైనా ఎగ్జామ్లో ఇలా అడిగితే విచ్ ఏ టెన్స్లో ఈ సెంటెన్స్ ఉందని అడిగితే వీ హ్యావ్ టు సే ఇట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, క్లియర్? డాట్.